జై శ్రీరామ్. ముందుగా బంధుమిత్రులందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకి శ్రావణ పౌర్ణమి రోజు ఎటువంటి పవిత్రమైనటువంటి సందర్భాలు మనకి ఉన్నాయి అని తెలుసుకునే ముందు ఈరోజు నేను వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అంటే రక్షాబంధన్ అంటే రక్షాబంధన్ని ధరింపజేసేటప్పుడు మనం ఏ శ్లోకాన్ని చదువుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ముందుగా శ్రావణ పౌర్ణమి రోజు మొదటగా శ్రీ వికనసాచార్యుల వారి జయంతి, తర్వాత హయగ్రీవ స్వామి వారి జయంతి, తర్వాత రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణమి, తర్వాత జంధ్యాల పౌర్ణమి, ఇలా 4 రకాలైనటువంటి సందర్భాలు మనకున్నాయి. ముందుగా చూసుకుంటే వికనసాచార్యుల వారు వేదమంత్రాలని విభజించి ఎటువంటి క్రతువుకి అంటే ఎటువంటి పూజా కార్యక్రమాన్ని ఏ విధంగా శాస్త్రోక్తంగా చేసుకోవాలి అనేటువంటి వేదమంత్రాలన్నీ కూడా విభజించారు. ఆ వికనస మహర్షి వారికి భృగు, అత్రి, కశ్యప, మరీచి అనేటువంటి 4 శిష్యులు ఉన్నారు. ఈ వికనస మహర్షి వారి జయంతి ఈ శ్రావణ పౌర్ణమి రోజు. తర్వాత హయగ్రీవ జయంతి అంటే హయగ్రీవ స్వామి వారు ఉద్భవించినటువంటి రోజు ఈ శ్రావణ పౌర్ణమి. తర్వాత రాఖీ పౌర్ణమి అంటే శచీదేవి మన భూలోకంలో రాక్షసులందరూ కూడా దేవతలతోటి యుద్ధం జరిగేటువంటి సమయంలో లక్ష్మీనారాయణ దగ్గర, తర్వాత పార్వతీ పరమేశ్వరుని దగ్గర రక్షణను ఉంచి వాటిని ఇంద్రాది దేవతలందరికీ కూడా ఇచ్చినటువంటి సందర్భంలో ఆ రక్షణ ప్రతి ఒక్కరు కూడా ధరింపజేసుకుని యుద్ధం చేసిన తర్వాత మన దేవతలందరూ కూడా విజయాన్ని సాధించారు. అప్పటి నుంచి ఈ రక్షాబంధన్ అనేటువంటి కార్యక్రమం మనకి ఆచారం కింద నడుస్తుంది. ఇప్పుడు అదేవిధంగా మనకి ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్ళకి రక్షని ధరింపజేసుకుంటాం. ఈ యొక్క రక్షాబంధన్ని కట్టేటప్పుడు ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని చాలామంది ఏం చేస్తారు, ఎవరైతే మనం రక్షాబంధన్ ధరింపజేస్తామో వారికి చక్కగా మంగళహారతి అద్ది తిలకధారణ చేసి వాళ్ళ చేతికి రక్షాబంధన కట్టిన తర్వాత తమ్ముడైతే నువ్వు చక్కగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలి అని కోరుకుంటారు. అదే అన్నయ్య అయితే అన్నయ్య నువ్వెప్పుడూ కూడా నా వెంట ఉండి నన్ను కాపాడుతూ ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఇలా కాకుండా ఎవరైతే మనకు తోడుగా ఉంటారో, ఎవరైతే మనకి రక్షగా ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా ఆ రక్షాబంధన్ని ధరింపజేసుకోవచ్చు. ఆ రక్షా సూత్రాన్ని ధరింపజేసుకునేటువంటి సమయంలో పఠించినటువంటి శ్లోకం ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేనత్వాం ప్రతిబధ్నామి రక్షే మాచల అనేటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ రక్షాసూత్రాన్ని కట్టాలి. మరలా ఒకసారి మీకోసం ప్లే చేయటం జరుగుతుంది. ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేనత్వాం ప్రతిబధ్నామి రక్షే మాచల. తర్వాత జంధ్యాల పౌర్ణమి. ఈ జంధ్యాల పౌర్ణమి అంటే యజ్ఞోపవీతం మార్చుకోవాలి. ఇది ఎటువంటి సమయాల్లో మార్చుకోవాలి అంటే ఏదైనా ఆశోచం వచ్చినప్పుడు, తర్వాత రవి సంక్రమణ జరిగేటువంటి సమయాలలో, తర్వాత సూర్యగ్రహణము, చంద్రగ్రహణము జరిగేటువంటి సమయాల్లో యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటాం. అదేవిధంగా ఈ జంధ్యాల పౌర్ణమి రోజు కూడా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. మరి యజ్ఞోపవీతాన్ని ఏ సమయంలో ధరింపజేసుకోవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తము అంటే 4:30 గంటల నుండి 7 గంటల వరకు యజ్ఞోపవీత ఆరాధన చేసుకుని ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేసుకోవాలి. ఇంకొక చిన్న అవకాశం ఏమిటి అంటే మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఈ శ్రావణ పౌర్ణమి రోజు లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి అభిషేక కార్యక్రమం, విశేషమైనటువంటి ఆరాధన, తర్వాత లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి హోమ కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి.
ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం లేని వాళ్ళు పరోక్షంగా అయినా సరే తమ తమ గోత్రనామాలను తెలియజేసుకుని ఈ హోమ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. శ్రావణ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ 4 సందర్భాలను కూడా వినియోగించుకుంటారని తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా మీతో పాటు ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవకాశాన్ని తెలిసేటట్టుగా ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.